కొంతమంది చరిత్రకారుల ప్రకారం ప్రపంచంలో మొదటగా మానవుడు ఈ దేశం నుండి స్టార్ట్ అయ్యాడు. ఈ దేశ ప్రజలు నిరుపేదలే అయినప్పటికీ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఆ దేశంలో 1-2 కాదు, దాదాపు 68 భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ దేశ కాఫీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ దేశపు అమ్మాయిలు కూడా తమ డస్కీ బ్యూటీకి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ దేశంలో అర్ధరాత్రి పూట వేలాది మంది యువకులు రోడ్లపైన పరిగెడుతూ కనిపిస్తారు, అది కూడా బట్టలు లేకుండా. అలా ఎందుకు పరిగెడతారో మనం ఈ వీడియోలో ముందు తెలుసుకుందాం. అలాగే ప్రపంచంలో నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి మహిళ ఈ దేశానికి చెందిన వారి. ఆ దేశం మరేదో కాదు, ప్రపంచంలోనే ది బెస్ట్ సఫారీ డెస్టినేషన్ అయిన కెన్యా. సో గైస్, మనం ఈ వీడియోలో కెన్యా దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోబోతున్నాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్న ఏ నంబర్ కెన్యా దేశాన్ని సూచిస్తుంది? నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఆర్ నంబర్ 4? మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు. కెన్యా ఈస్టర్న్ ఆఫ్రికాలోని ఒక దేశం. దీని అఫీషియల్ పేరు రిపబ్లిక్ ఆఫ్ కెన్యా. అక్కడి భాషలో ఈ దేశాన్ని జహూరియే కెన్యా అని కూడా పిలుస్తారు. ఈ దేశ పాపులేషన్ దాదాపు 5 కోట్లు. కెన్యా దేశ రాజధాని పేరు నైరోబి. ఈ నగరం కెన్యాలోనే అతిపెద్ద నగరం. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ నగరంలో మీకు ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ కనిపించవు. ఎక్కడికి వెళ్ళాలన్నా వ్యాన్లోనే ప్రయాణించాలి. ఈ దేశంలో 1-2 కాదు, దాదాపు 68 భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ దేశంలోని మసాయి ట్రైబ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. వారి లైఫ్ స్టైల్, వారి కట్టుబాట్లు, కల్చర్ అనేది ఈ ట్రైబ్ని ప్రపంచంలోనే ఒక ఫేమస్ ట్రైబ్గా మార్చింది. వీళ్ళు ఈ దేశం యొక్క నేషనల్ పార్క్స్లో నివసిస్తూ ఉంటారు. కెన్యా మరియు టాంజానియాలో నివసిస్తున్న ఈ ట్రైబ్ల సంఖ్య దాదాపు 10 లక్షల దాకా ఉంటుంది. వీళ్లకు గవర్నమెంట్ రూల్స్తో ఎటువంటి సంబంధం ఉండదు. వీళ్ళు వాటిని ఫాలో కూడా కారు. వీళ్ళే సొంతంగా తమ లైఫ్ స్టైల్కి అనుగుణంగా కొన్ని నియమాలు, చట్టాలు ఏర్పరచుకొని వాటి ఆధారంగా నడుచుకుంటారు. మసాయి తెగలో వృద్ధుల్ని తమ గ్రూప్కి లీడర్గా భావిస్తారు. అంతేకాదు ఆ పెద్ద మనిషి ఇచ్చే తీర్పుకి అందరూ కట్టుబడి ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కొందరు సైంటిస్టుల ప్రకారం భూమి మీద మొట్టమొదటి మానవులు కెన్యాలోనే ఉండేవారు. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత పురాతనమైన అస్థిపంజరాలు దొరికాయి. కాబట్టి మానవుడు ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాడని చాలా మంది నమ్ముతారు. బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశంలాగే ఈ దేశం కూడా బానిసత్వంలో చాలా సంవత్సరాలు మగ్గిపోయింది. ఈ దేశ చరిత్ర మొత్తం కూడా బానిసత్వంతో నిండిపోయి ఉంటుంది. దాదాపు 100 సంవత్సరాలు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. చివరికి డిసెంబర్ 12, 1963 నాడు బ్రిటిష్ నుంచి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఒకవేళ మీకు సఫారీ చేయడం బాగా ఇష్టమైతే అందుకు ఈ దేశం ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఎందుకంటే కెన్యా ప్రపంచంలోనే ఒక బెస్ట్ సఫారీ డెస్టినేషన్. ఈ దేశానికి ఎక్కువ శాతం పర్యాటకులు సఫారీ చేయడానికే వస్తుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 2015 నుంచి 2020 వరకు వరుసగా 3 సంవత్సరాలు వరల్డ్ ట్రావెల్ అవార్డ్ కెన్యాకే దక్కింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రపంచంలోని పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్లలో కెన్యాకు చెందిన రన్నర్ల పేర్లే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్లో కెన్యాకు తిరుగులేదు. అయితే ఈ దేశ ప్రజలు ఇంతగా రన్నింగ్ చేయడానికి కారణం ఇక్కడ ఉన్న కలంజీ ట్రైబ్. ఈ తెగకు చెందిన వారిని రన్నింగ్ ట్రైబ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీళ్ళు రేయింబవళ్ళు పరిగెడుతూనే కనిపిస్తారు. వీళ్లకు ఉన్న ఆ అలవాటే వీళ్ళను ప్రెజెంట్గా ఛాంపియన్స్గా మార్చింది. మరో విషయం ఏమిటంటే ఈ దేశంలో దాదాపు 27 లక్షల మంది ప్రతిరోజు రాత్రి 11 గంటల తర్వాత రోడ్ల మీద పరిగెడుతూ కనిపిస్తారు. అది కూడా చాలా తక్కువ దుస్తులు. కొన్నిసార్లు అయితే బట్టలు లేకుండా కూడా పరిగెడుతూ ఉంటారు. కెన్యాలో ఇదంతా కూడా సర్వసాధారణం. ఇలాంటి విన్యాసాలు మన దేశంలో చేస్తే రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దడుచుకుంటారు. అయితే ఆ దేశంలో యువకులు ఈ విధంగా ఎందుకు చేస్తారంటే అక్కడి చాలా మంది యువత తమని తాము ఒక అథ్లెట్గా మార్చుకోవడానికి ఇలా బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మీలో స్పోర్ట్స్ లవర్కి తెలిసే ఉంటుంది, కెన్యా క్రీడాకారులు ఇప్పటి వరకు చాలా గోల్డ్ మెడల్స్ని గెలిచారు.
అయితే ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం సమ్మర్ ఒలింపిక్స్లో గెలిచినవి. అదే వింటర్ ఒలింపిక్స్ విషయానికి వస్తే ఇందులో వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క మెడల్ కూడా సాధించలేకపోయారు. ఎందుకంటే వింటర్ ఒలింపిక్స్లో కేవలం మంచులో ఆడే ఆటలు మాత్రమే ఆడతారు. అలాంటిది ఆఫ్రికాలో అసలు మంచు ఎక్కడిది? ఈ దేశపు అథ్లెట్లు ప్రతి స్పోర్ట్స్ ఈవెంట్లో ముందుంటారు. హాఫ్ మెరథాన్, ఫుల్ మెరథాన్ లాంటి ఈవెంట్లో వీళ్ళే విజేతలుగా కనిపిస్తారు. దానికి కారణం ఈ దేశ ప్రజలకు పరిగెత్తే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అంత తొందరగా అలసిపోరు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో పురుషులు ఎంతమంది మహిళలైనా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అంతేకాదు వారంతా ఒకే ఇంట్లో కలిసిమెలిసి కూడా ఉండవచ్చు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే తమ హస్బెండ్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా భార్యలు ఆపకూడదు. అంతేకాదు ఈ దేశంలో కట్నం ఇవ్వడం తీసుకోవడం సర్వసాధారణం. ఇక్కడ మినిమం కట్నం 10 ఆవులతో స్టార్ట్ అవుతుంది. ఒక సర్వే ప్రకారం ఈ దేశ ప్రజలు పేదవాళ్ళు అయినప్పటికీ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ దేశంలో పేదరికం, నిరుద్యోగం భారీగా ఉన్నప్పటికీ వీళ్ళు వాటి ప్రభావాన్ని తమ ఫ్యామిలీ మీద పడనివ్వకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ హ్యాపీగా ఉంటారు. ఈ దేశంలో కాఫీ ప్రొడక్షన్ కూడా భారీ ఎత్తున జరుగుతుంది. ఇక్కడి నుంచి తమ కాఫీని అధికంగా యూరప్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంతేకాదు ఈ దేశానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఈ కాఫీ ప్రొడక్షన్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో కాఫీ ప్రొడక్షన్ ఇంత భారీగా ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు కాఫీ తాగడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడి ప్రజలు తాగితే ఛాయ్ తాగుతారు లేదా బీర్ని ఎక్కువగా తీసుకుంటారు. అంతేకాని కాఫీని అంతగా పట్టించుకోరు. టూరిజం ద్వారా కూడా ఈ దేశానికి మంచి ఇన్కమ్ వస్తుంది. కెన్యాని ల్యాండ్ ఆఫ్ బర్డ్స్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా 1132 రకాల డిఫరెంట్ బర్డ్స్ మనకు కనువిందు చేస్తాయి. ఈ దేశ ప్రజలకు పక్షులంటే చాలా ఇష్టం. అందుకే అక్కడి ప్రజలు తమ ఇళ్లలో కూడా పక్షుల్ని పెంచుకుంటారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకం పైన ప్రపంచంలోనే కఠినమైన నియమాలు ఈ కెన్యాలో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ దేశంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ని తయారు చేసినా వాటిని అమ్మినా దాదాపు 4 సంవత్సరాల జైలు శిక్ష లేదా 25 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అలాగే ఈ దేశంలో హంటింగ్ చేయడం కూడా బ్యాన్ చేశారు. ఇక్కడ ఎవరైనా హంటింగ్ చేస్తూ దొరికితే జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి మహిళ కెన్యాకు చెందిన వంగారి మతై. ఈమె 2004లో నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుచుకుంది. ఫన్నీ విషయం ఏమిటంటే ఒకసారి కెన్యాకు చెందిన ఒక లాయర్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామాకి 56 ఆవులు, 100 గొర్రెలు, 70 మేకలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఎందుకు తెలుసా? బరాక్ ఒబామా పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి. ఈ విధంగా ఆవులు, గొర్రెలు ఇస్తే ఒబామా ఒప్పుకుంటాడు అనుకున్నాడు మనోడు. ఈ దేశ అమ్మాయిలను డస్కీ బ్యూటీస్ అని పిలుస్తుంటారు. ఒక సర్వే ప్రకారం యూరప్ నుంచి వచ్చే దాదాపు 47% టూరిస్టులు కెన్యాను చూసేందుకు కాదు అక్కడి అమ్మాయిల కోసం వస్తూ ఉంటారు. ఈ దేశానికి వన్ ఆఫ్ ది హైలైట్ ఏంటంటే అక్కడ దొరికే ఫుడ్. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే అక్కడ అనేక రకాల డిషెస్ దొరుకుతాయి. ఈ దేశం యొక్క డెలిషియస్ ఫుడ్ పేరు కోమా. దీన్ని రోస్ట్ చేసి తయారు చేస్తారు. ఈ డిష్ కెన్యాలో చాలా ఫేమస్. కెన్యా ప్రజలు తమ ఇళ్ల నిర్మాణ సమయంలో చేపల ముళ్ళును, బొక్కలను యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇవి తమ ఇంటిని దిష్టి తగలకుండా కాపాడతాయని వారి నమ్మకం. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కెన్యాలో దాదాపు 50 నేషనల్ పార్క్స్లు అండ్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న నైరోబీ నేషనల్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ నేషనల్ పార్క్ నైరోబీ నగర నడిబొడ్డులో ఉంది. ఇందులో ఉండే అనేక వైల్డ్ ఎనిమల్స్ని చూసేందుకు, సఫారీ చేసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ దేశానికి వస్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో మీరు నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడి రాజధాని నగరమైన నైరోబీలో అద్భుతంగా షాపింగ్ చేయవచ్చు. ఈ నగరంలో ప్రతి 100 మీటర్లకు ఒక నైట్ క్లబ్ కనిపిస్తుంది. ఈ దేశ అమ్మాయిలు కూడా చాలా ఫ్రెండ్లీగా, ఓపెన్గా ఉంటారు. వీళ్ళు త్వరగా మనతో కలిసిపోతారు. ఈ దేశ అమ్మాయిలతో డాన్స్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళు అసలు అలసిపోరు. ఇక ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీ పేరు కెన్యన్ షిల్లింగ్. ఇది మన కరెన్సీ కంటే చిన్నది. మన ₹1 అక్కడ దాదాపు 1.5 కెన్యన్ షిల్లింగ్తో సమానం. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్న ఏ నంబర్ కెన్యా దేశాన్ని సూచిస్తుంది? దానికి రైట్ ఆన్సర్ నంబర్ 3. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి కెన్యా దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ కంట్రీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ కంట్రీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.